రాష్ట్రంలో తీవ్ర ఎండలు, వడగాడ్పుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఆరోగ్యం దెబ్బతినకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చెప్పారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ ద్వారా రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలకు ఎండ తీవ్రత, వడగాల్పుల పరిస్థితులపై ఎప్పటికప్పుడు మొబైల్ సందేశాల ద్వారా అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. 31వ డివిజన్ పసుపుతోట కరెంట్ సబ్ స్టేషన్ ఎదురుగా వేసవికాలం ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించి పాదచారులకు, వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితులు లేకపోతే ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని, తప్పనిసరి పరిస్థితిలో బయటకు వచ్చిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు వడదెబ్బలకు గురి కాకుండా నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులు, సెలైన్లు సిద్ధంగా ఉంచి వైద్య సిబ్బందిని అప్రమత్తంగా ఉంచామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 21వ డివిజన్ పరిధిలో ఇప్పటికే దాదాపు 50కి పైగా చలివేంద్రాలు ఏర్పాటు చేశామని, మున్సిపల్ కార్పొరేషన్తో పాటు పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, సామాజిక సంఘాలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వ్యాపారవేత్తలు, సేవా సంస్థలు, కుల సంఘాలు కూడా ఎండాకాలంలో ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఎండలు విపరీతంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ప్రజలు ఎండల బారిన పడకుండా, దానివల్ల ఎండల వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రజలకి డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలకి మెసేజ్లు పంపిస్తున్నాం. మీ ఊళ్ళో ఎంత ఎండ తీవ్రత ఉండబోతూ ఉంది, అట్లాగే మీ ఊళ్ళో వడగాల్పులు ఏ స్థితిలో ఉండబోతూ ఉన్నాయి అన్నీ కూడా ప్రజలకి ఇన్ఫామ్ చేస్తూ ఉన్నాం. ప్రజలకి తప్పనిసరి పరిస్థితుల్లో తప్పితే బయటకు రావద్దని ఎండన బారిన పడకుండా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే తప్పని స్థితిలో బయటకు వచ్చిన వాళ్ళకి ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు కూడా చేపట్టాం. ప్రతి డివిజన్లో, విజయవాడ నగరంలో ప్రతి డివిజన్లో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో అన్ని చోట్ల కూడా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలు తీవ్ర ఎండల బారిన పడకుండా, వాళ్ళకి వడదెబ్బలు తగలకుండా ఎక్కడికక్కడ అన్ని పరిస్థితులు కూడా తీసుకోవటం వల్ల వాళ్ళ ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఓఆర్ఎస్లు కానించి, మెడిసిన్స్ కానించి, సెలైన్ కానించి అన్ని రకాలుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో రెడీ చేసాం, జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 21 డివిజన్లు ఉంటే ఇప్పటికీ 50 చలివేంద్రాలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పెట్టించాం. అట్లాగే మా పార్టీ నాయకులు, డివిజన్ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా, మా రాష్ట్ర నాయకులు అందరూ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. నిన్న క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో మరి వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు, కుల సంఘాలు, వీళ్ళు కూడా అన్ని చోట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వ్యాపారస్తులకి వాళ్ళకి కూడా పెద్ద ఎత్తున ఎండాకాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకి సేవ చేయమని కోరుతా ఉన్నాం. ఈరోజు 31వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ కానీ, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, రాజేష్ ప్రధాన కార్యదర్శి మన ప్రసాద్, ఇక్కడ శ్రీరాములు, ఇక్కడ పరమటి రామకృష్ణ, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ మరి చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. ఎన్ని చలివేంద్రాలైనా పర్వాలేదు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండటమే లక్ష్యం. ఎంత ఖర్చైనా ప్రజలకి అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. తెలుగు యువత కృష్ణా జిల్లా నాయకులు యలమంచిలి శివ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం పెదపులిపాక కరకట్ట మీద జరిగింది. విజయవాడ వైపు, అవనిగడ్డ వైపు వెళ్లే వాహనదారులు మజ్జిగ పంపిణీ వలన సేద తీరారు, తమ దాహాన్ని తీర్చుకోగలిగారు. ఎండల వేడిమికి తట్టుకోలేని పరిస్థితిలో, తప్పని పరిస్థితిలో ప్రయాణం చేస్తున్న వాహన చోదకులకు మజ్జిగ పంపిణీ కొంత ఉపశమనం ఇచ్చింది. మిట్ట మధ్యాహ్నం మజ్జిగ పంపిణీ చేయడంతో పలువురు అవనిగడ్డ వైపు వాహన చోదకులు యలమంచిలి శివను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత కృష్ణా జిల్లా నాయకులు సుబ్బునాయుడు, అనగాని దుర్గాప్రసాద్,
నిర్మల తదితరులు మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు యువత కృష్ణా జిల్లా నాయకులు యలమంచిలి శివ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం పెదపులిపాక కరకట్ట మీద జరిగింది. విజయవాడ వైపు అవనిగడ్డ వైపు వెళ్లే వాహనదారులు మజ్జిగ పంపిణీ వలన సేద తీరారు. తమ దాహాన్ని తీర్చుకోగలిగారు. ఎండల వేడిమికి తట్టుకోలేని పరిస్థితిలో తప్పని పరిస్థితిలో ప్రయాణం చేస్తున్న వాహన చోదకులకు మజ్జిగ పంపిణీ కొంత ఉపశమనం ఇచ్చింది. మిట్ట మధ్యాహ్నం మజ్జిగ పంపిణీ చేయడంతో పలువురు అవనిగడ్డ వైపు వాహన చోదకులు యలమంచిలి శివను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత కృష్ణా జిల్లా నాయకులు సుబ్బునాయుడు, అనగాని దుర్గాప్రసాద్, నిర్మల తదితరులు మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రతి ఇంట్లో షుగర్, బీపీ, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారని, సాధారణ మెడిసిన్స్ కొనుగోలు చేయడానికి ప్రతి నెల ₹1000 ఖర్చవుతుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ముఖ్యంగా ఒక కుటుంబంలో షుగర్, బీపీ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఉంటే నెలకు 5,000 నుంచి 10,000 వరకు మందులు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. 24వ డివిజన్ కస్తూర్బైపేట ప్రాంతంలో ఆదిత్య గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆదిత్య మెడ్ ప్లస్ జనరిక్ మెడిసిన్ స్టోర్ను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన మందులు అందించాలనే లక్ష్యంతో జనరిక్ మెడిసిన్స్ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. జనరిక్ మందులు తక్కువ నాణ్యత కలవని కొందరిలో అపోహలు ఉన్నాయని, కానీ ప్రైవేట్ బ్రాండెడ్ మందులతో పోలిస్తే ఎటువంటి తేడా ఉండదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా జనరిక్ మెడిసిన్స్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో అన్ని రకాల వ్యాధులకు జనరిక్ మెడిసిన్సే ప్రధాన ప్రత్యామ్నాయంగా మారనున్నాయని చెప్పారు. ఆదిత్య మెడ్ ప్లస్ వంటి సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జనరిక్ మెడిసిన్ స్టోర్స్ ఏర్పాటు చేసి ప్రజలకు భారీ స్థాయిలో ఉపశమనం కలిగిస్తున్నాయని అన్నారు. బయట ₹1000 ఖర్చయ్యే మందులు ఇక్కడ ₹200కే అందుబాటులో ఉన్నాయని, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రతి నెల ₹1000 వరకు ఆదా అవుతుందని పేర్కొన్నారు. ప్రజలు వైద్యుల ప్రిస్క్రిప్షన్తో జనరిక్ మెడిసిన్ స్టోర్స్ను వినియోగించుకోవాలని, అవసరమైన మందులు స్టాక్లో లేకపోయినా ఆర్డర్ చేసి అందించే విధంగా సేవలు అందిస్తున్నారని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా మరిన్ని జనరిక్ మెడిసిన్ స్టోర్స్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ స్టోర్ను ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించి ప్రజలకు సేవాభావంతో ముందుకు రావాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక అవసరం, ఏదో ఒక ట్యాబ్లెటు అవసరం ఉంది. ముఖ్యంగా డయాబెటిక్, బీపీ, హార్టు, కిడ్నీ, లివరు, వీటిలో మందులు చాలా కాస్ట్లీ అయిపోయినాయి. మామూలు మెడిసిన్స్ తీసుకుంటే ప్రతి నెల ₹10,000 ఒక ఇంటికి ఖర్చు అయ్యే పరిస్థితి. ఒక షుగరు ఇంట్లో ఒక షుగర్ పేషెంటు, ఒక బీపీ పేషెంటు ఉంటే 5,000 నుంచి 10,000 వరకు ఖర్చు అవుతూ ఉంది. మరి ఇవాళ ప్రభుత్వం, అటు ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పెద్ద ఎత్తున ప్రజలకి అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైనటువంటి మందులు అందించాలనేది ప్రభుత్వం యొక్క, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ స్టేట్ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో నాణ్యమైన మందులు ప్లస్ తక్కువ ధరకి, అంటే జనరిక్ అనేది మనకి దేశంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఇది ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి సభలో కూడా చెప్తారు, జనరిక్ మెడిసిన్స్ వాడండి అని. ఇవాళ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ఎందుకంటే జనరిక్ బేస్ డ్రగ్ నుంచి తయారు చేసే మెడిసిన్ అది. దీనికి మిగతా ప్రైవేట్ మెడికల్స్లో, ప్రైవేట్ ఫార్మాలో ఏదైతే ఉందో ఏమి తేడా ఉండదు. మీరు ఏమనుకుంటారంటే ప్రజలు జనరిక్ అంటే తక్కువ రకం క్వాలిటీ, తక్కువ రకం డ్రగ్స్ అని అనుకుంటారు, కానీ చాలా తప్పది. ఇవాళ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తూ ఉంది. ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల్లో అవేర్నెస్ పెరగాలి. జనరిక్ అనేది రేపు ఫ్యూచర్ డ్రగ్. ఇంకా రేపు మామూలు మెడిసిన్స్ ఏవి ఉండవు. అన్ని జబ్బులకి, కార్డియాక్ కానించి, నెఫ్రాలజీ కానించి, ఆస్మా కానించి, ఆప్థమాలజీ కానించి అన్నిటికి కూడా రేపు జనరిక్ డ్రగ్సే అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ జనరిక్ డ్రగ్స్లో ఇవాళ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా, గ్రూప్స్ కూడా ఎంటర్ అయినాయి. ఇవాళ ఆదిత్య మెడ్ ప్లస్
ఇక్కడ గత 6 సంవత్సరాలుగా ఆదిత్య ఫార్మసీ పేరుతో రీటైల్ ఫార్మసీ రన్ చేస్తున్నామండి. ఈ మధ్యకాలంలో ఏంటంటే మార్పులకు అనుగుణంగా వెళ్ళాలన్న ఉద్దేశంతో అతిపెద్ద సంస్థ అయినటువంటి కార్పొరేట్ సంస్థ అయినటువంటి మెడ్ప్లస్తో ముందుకు వెళ్తున్నాము. దీనివల్ల ఏంటంటే చాలామంది పేషెంట్స్కి మేము రీజనబుల్ ప్రైస్లో మెడిసిన్స్ అందజేయగలుగుతాము. అలాగే ఎక్కువ రేంజ్తో వాళ్ళకి సర్వీస్ ఇవ్వగలుగుతాము. అంటే ఇందాక ఉమామహేశ్వరరావు గారు చెప్పినట్టు ఒక ఫ్యామిలీకి 10,000 అయితే దీని ద్వారా మెడ్ప్లస్ మెడిసిన్స్ ద్వారా వాళ్ళకి 3,000 నుంచి 3,500 లోపే వాళ్ళ మంత్లీ మెడిసిన్స్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళ వేరే ఇతరత్ర బర్డెన్ అవ్వకుండా ఉంటారు. ఆ ఉద్దేశంతోనే ఈ ఫార్మసీని లాంచ్ చేయడం జరిగింది. 1,000 రూపీస్లో 20% డిస్కౌంట్ ఉంటుందండి. ఒకసారి వాళ్ళు 3 నెలల కాలంలో 5,000 రూపీస్ కనుక పర్చేస్ చేస్తే ఎప్పుడు కొన్నా కూడా వాళ్ళు ఎంత కొన్నా 20% అనేది ఇంకా వాళ్ళకి రిజిస్టర్ అయిపోతుంది. ఫస్ట్ 3 మంత్స్లో 5,000 మినిమం పర్చేస్. మగువల మనసులు దోచే అత్యాధునిక వస్త్ర శ్రేణితో శ్రీ నమో సిల్క్స్ విజయవాడ బందర్ రోడ్లో మురళీ ఫార్చ్యూన్ సమీపంలో ఘనంగా ప్రారంభమైందని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ తెలిపారు. వినూత్న వస్త్ర శ్రేణితో మహిళలను యువతలను ఆకట్టుకునే విధంగా శ్రీ నమో సిల్క్స్ను మౌనిక ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త పారిశ్రామికవేత్త తయారు కావాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని, మహిళలు తమలో ఉన్న ప్రతిభతో ఉన్నతంగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. అందరికీ అందుబాటు ధరల్లో వస్త్రాలను అందించే విధంగా ఏర్పాటైన శ్రీ నమో సిల్క్స్ను సందర్శించాలని కోరారు. మహాత్మా గాంధీ రోడ్డు హోటల్ ఫార్చ్యూన్ మురళీ హోటల్ సమీపంలో శ్రీ నమో సిల్క్ షోరూంను ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, టీడీపీ నాయకులు బొప్పన భవకుమార్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు పాల్గొన్నారు. గద్దె అనురాధ, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, షోరూం నిర్వాహకురాలు మౌనికతో కలిసి రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభించారు. అనంతరం పూజా కార్యక్రమాలను నిర్వహించారు. షోరూంలో ఉన్న వివిధ రకాల విస్తృత శ్రేణి వస్త్రాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు చక్కని చీరలు, డ్రెస్సులు అందించేందుకు శ్రీ నమో సిల్క్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గద్వాల్, వెంకటగిరి నుంచి చీరలు, మోడర్న్ డ్రెస్సులు, ఫ్యూజన్ డిజైన్లు, అందులో పైతిని మిక్స్ చేసి నేటి ట్రెండ్కు అనుగుణంగా అధునాతనంగా షోరూంని ఏర్పాటు చేశారన్నారు. మహిళలందరూ కూడా నేడు ఇంటి పనులే కాకుండా ప్రతి ఇల్లు ఒక పరిశ్రమను నెలకొల్పాలని ముఖ్యమంత్రి చెబుతుంటారని అన్నారు. తమకు ఉన్న అభిరుచికి అనుగుణంగా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మంచి షోరూం రావడం అభినందనీయమన్నారు. ఆన్లైన్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారని, ప్రజల ఆదరాభిమానాలతో దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నిర్వాహకురాలు మౌనిక మాట్లాడుతూ తన భర్త, కుటుంబ సభ్యుల సహకారంతో షోరూంను ప్రారంభించామని చెప్పారు. తమ వద్ద చీరలు, డ్రెస్సులు అన్నీ ఉన్నాయని, ఏపీ, తెలంగాణలో వివిధ ప్రాంతాల నుంచి హ్యాండ్లూమ్ చీరలు అందరికీ అందుబాటులో ఉంటాయని అన్నారు. కంచిపట్టు, వెంకటగిరి, గద్వాల అన్నీ ఉంటాయన్నారు. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా కొన్ని వస్త్రాలపై 10% రాయితీ, కొన్నింటిపై ఆకర్షణీయమైన బహుమతులు ఉన్నాయని, మరిన్ని ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటిస్తామని చెప్పారు. ఈరోజు శ్రీ నమో సిల్క్స్ పేరు మీద ముఖ్యంగా మహిళల కోసం, మహిళల వస్త్రధారణ కోసం చక్కటి చీరలు, అంతకు మించి డ్రెస్సెస్ ఇక్కడ మురళీ ఫార్చ్యూన్ రోడ్లో ఏర్పాటు చేశారు. మరి తన పేరు మౌనిక మరి చక్కటి టేస్ట్తో మంచి మంచి క్లాత్స్, అన్ని క్లాత్స్లో తానే మొత్తం హ్యాండ్లూమ్స్ అన్నీ కూడా గద్వాల్ నుంచి, అదేవిధంగా వెంకటగిరి, వీటన్నింటిలో అటు చీరలు, దానిలో కూడా మోడర్న్ డిజైన్స్, ఫ్యూజన్ డిజైన్స్, దానిలో పైతిని మిక్స్ చేసి ఇలా రకరకాలుగా ఈరోజు ఉన్న ట్రెండ్కి అధునాతనంగా మరి ఇక్కడ ఒక స్టాల్ని, ఇక్కడ ఒక చక్కటి షోరూమ్ని ఏర్పాటు చేయటం, మరి ఈ రకంగా మన మహిళలందరూ కూడా ఈ రోజున మరి చక్కటి మార్కెటింగ్ చేస్తూ వీళ్ళు దినదినాభివృద్ధి చెంది మరి నెక్స్ట్ ఇయర్కి మరింత పెద్దది విధంగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ నమో సిల్క్స్ వారికి ఈ రోజున నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ
ఆల్ ద బెస్ట్ తెలియజేస్తాను. మా నూతన షోరూమ్ ప్రారంభానికి విచ్చేసిన మేడం గారికి, అనురాధ మేడం గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నా ఏం చేసినా మా హస్బెండ్ సపోర్ట్ అండి. నాకు ఒక విమెన్ ఇలా చిన్నగా అయినా ఏదైనా నేను స్టార్ట్ చేసుకున్నానంటే ఆయన సపోర్ట్ లేకుండా నాకు అవ్వదు. ఫ్యామిలీ అండ్ ఈయన నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. నా దగ్గర వచ్చేసి శారీస్, డ్రెస్సెస్ అన్నీ పెట్టానండి. నేను హ్యాండ్ పిక్ చేసుకుంటాను. మొత్తం హ్యాండ్లూమ్ శారీస్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, మన ఏపీ తెలంగాణ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి శారీస్, డ్రెస్సెస్ అన్నీ అందరికీ అందుబాటు ధరల్లో ఫ్రమ్ స్టార్టింగ్ టు హై రేంజ్ అన్నీ ఉంటాయండి మన దగ్గర. అందరూ తప్పకుండా వచ్చి బ్లెస్ చేయాలండి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.